హలో వెల్కమ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ విత్ భీమరాము. మళ్ళీ మీ డౌట్స్కి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. మళ్ళీ చాలామంది మమ్మల్ని డౌట్స్ అడుగుతున్నారు, ముఖ్యంగా వాట్సాప్లో పంపిస్తున్నారు. ఆ వాట్సాప్లో పంపించడం వల్ల ఏంటంటే పంపించిన తర్వాత ఒకరు పంపించడం వల్ల ఎవరిదో ఒకరిది మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఒక ఐడియాతో వచ్చాం. ఆ ఐడియా ఏంటి అంటే డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫికేషన్స్ వీడియోస్ చేయడం, అది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వీడియో నెంబర్ 2లో మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటి. జనరల్గా ప్రతి వీడియోలో ఒక 5 to 10 డౌట్స్ని క్లారిఫై చేయాలనుకున్నాం, కానీ కొన్ని టాపిక్స్ చాలా లెంతీ టాపిక్స్ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ఒకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాం. ఇక్కడ మనకి ఈ వీడియో నెంబర్ 2లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అండ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా టీచర్స్ స్టూడెంట్స్ అడిగినవండి. అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. వాట్ ఈజ్ అన్ అడ్వర్బ్ క్లాజ్? అడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి? హౌ మెనీ టైప్స్ డస్ ఇట్ హ్యావ్? మళ్ళీ అడ్వర్బ్ క్లాజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? వాట్ ఫంక్షన్ డూ దే పర్ఫార్మ్ ఇన్ ఏ సెంటెన్స్? అంటే ప్రతి అడ్వర్బ్ క్లాజ్కున్న ఫంక్షన్ ఏంటి అండ్ వాటిని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారండి. సో చాలా మంచి టాపిక్ ఇది. మళ్ళీ సూపర్గా పర్ఫెక్ట్గా ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నామండి ఈ టాపిక్ మీద. మళ్ళీ ఏ పాయింట్ని ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. అండ్ ఇలాంటి ఎన్ని వీడియోస్ మీరు చూసినా, ఎన్ని బుక్స్ రెఫర్ చేసినా ఇంత ఇన్ఫర్మేషన్ మీకు దొరకదండి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. అండ్ మళ్ళీ టాపిక్లోకి వెళ్ళే ముందు మావి 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అదేంటి అంటే ప్రోగ్రామ్స్. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. అంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి నేను ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాను. వీటి డీటెయిల్స్ కోసం మీరు వాట్సాప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ప్రైమరీ డీటెయిల్స్ ఇస్తాను. ఏంటి అంటే మీ స్టూడెంట్స్కి మీరు ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ నాచే ఇప్పించాలి అని అనుకుంటే జస్ట్ వాట్సాప్ కానీ కాంటాక్ట్ కానీ అవ్వండి. ఒకరోజు ఫిక్స్ చేసుకుందాం, డేట్ ఫిక్స్ చేసుకుందాం. 1 or 2 or 3 days మీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందండి. మళ్ళీ లాస్ట్ ఇయర్ మా ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ హెల్ప్తో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో 10/10 పాయింట్స్ స్కోర్ చేశారు. వీటిలో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. అండ్ మా సెకండ్ ప్రాజెక్ట్ అండి ఇదేంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాం. మళ్ళీ 2 or 3 daysలో స్పోకెన్ ఇంగ్లీష్ న్యూ బ్యాచ్ స్టార్ట్ కానుంది. మళ్ళీ దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం, ఏంటి మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ థర్డ్ ప్రోగ్రామ్ అండి బుక్ మై క్లాసెస్ ఫర్ రిక్వైర్డ్ గ్రామర్ టాపిక్స్. ఏవైనా గ్రామర్ టాపిక్ మీరు నేర్చుకోవాలి, ఎన్ని బుక్స్ రెఫర్ చేసినా అండ్ ఎంతమందిని కన్సల్ట్ అయినా, ఎన్ని వీడియోస్ చూసినా ఆ యొక్క క్లారిటీ మీ యొక్క సాటిస్ఫాక్షన్ లేదు, అలాంటి టాపిక్స్ని అడగండి. మేము బుక్ చేసుకోండి, ఒక డేట్ ఫిక్స్ చేసుకొని టైమింగ్స్ ఫిక్స్ చేసుకొని వాటిని మీకు క్లియర్ కట్గా లైవ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాపిక్ని. మళ్ళీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతుంది ఏంటి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాట్ ఈస్ వాట్, వీటన్నిటిని మళ్ళీ ఈ వీడియోలో మనం లర్న్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటి అంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియడం చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. టాపిక్ మీకు అర్థం కావాలి అని అంటే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే అడ్వర్బ్ అంటే ఏంటి, తర్వాత క్లాజ్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ ఇస్తాను చూడండి. ఓకే, మీకు అడ్వర్బ్ క్లాజ్ గురించి తెలిసిండొచ్చు, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర 100% ఉండదండి. దానికి నేను పూచి మీరు కూడా వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత చెప్పండి. ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి పాయింట్ మీకు తెలుసా? ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా మీకు తెలియదు. ఇలాంటి ఎన్నో పాయింట్స్ కూడా ఉంటాయండి, ఒక్క పాయింట్ కాదు. మళ్ళీ అడ్వర్బ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, అడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి, మళ్ళీ ఎన్ని రకాలు ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ మనకి దే వెంట్ ఫాస్ట్ ఒక సెంటెన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది కేవలం అడ్వర్బ్ అండి. క్లాజ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయం,
దీని తర్వాత క్లాజ్లోకి వెళ్దాం. ఇక్కడ సెంటెన్స్లో వచ్చేసి మనకి దే ఇది సబ్జెక్ట్ అండి, వెంట్ వర్బ్, ఫాస్ట్ అన్నదే అడ్వర్బ్. అంటే అడ్వర్బ్ అంటే ఏంటి? ఈ వర్బ్ని మాడిఫై చేస్తుంది. మాడిఫైయింగ్ వర్డ్స్ అంటారు అడ్వర్బ్స్ని. అంటే మాడిఫై చేయడము అంటే వర్బ్ గురించి సమాచారం ఇవ్వడము. సో అడ్వర్బ్ అంటే ఏంటిది? ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఆ పేరులోనే ఉంది. ఇక్కడ నేను రాయబోయే ప్రతిదీ కూడా నేమ్ మీద ఫోకస్ చేయండి. యాడ్ వర్బ్ అంటే వర్బ్కి యాడ్ చేయడం. ఏం యాడ్ చేయడం? సమాచారం, సమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసాం మనం? ఫాస్ట్ అని చెప్పేసి. ఫాస్ట్లీ అన్నది ఇంగ్లీష్లో వాడకూడదండి. వెల్, అండ్ ఇక్కడ మనం అడ్వర్బ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఎన్ని గ్రామర్ బుక్స్ తీసుకున్నా, టీచర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్స్లో చెప్పే ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఏం చెప్తారు అంటే అడ్వర్బ్ అంటే వర్బ్ గురించి. చూడండి వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందో. వర్బ్ గురించి, అడ్జెక్టివ్ గురించి, ఒక అనదర్ అడ్వర్బ్ గురించి మాడిఫై చేస్తుంది అని అంటుంటారు. ఎస్, వాళ్ళు చెప్పేది ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. కానీ అడ్వర్బ్ క్లాస్ గురించి నీవు లర్న్ చేయాలి అంటే ఇవన్నీ మర్చిపోవాలి. కేవలం అడ్వర్బ్ అన్నది వర్బ్ని మాత్రమే మాడిఫై చేస్తుంది. ఈ టాపిక్లో ఒక అడ్జెక్టివ్ని మాడిఫై చేయదు, ఇంకొక అడ్వర్బ్ని మాడిఫై చేయదండి. సో అడ్వర్బ్ అంటే వర్బ్ గురించి సమాచారం ఇచ్చే పదము, అదే అడ్వర్బ్. క్రియా విశేషణం అంటాం తెలుగులో. మళ్ళీ క్లాజ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి గ్రామర్ టాపిక్ అండి. ఇది క్లాజ్. మీకు CLASS అన్న వర్డ్ తెలుసు, కానీ ఇది CLASS కాదు, CLAUSE అంటే గ్రామర్ టాపిక్లో ఒక టాపిక్ అండి ఇది క్లాజ్. క్లాజ్ మీకు తెలియాలి అంటే నేను ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, చూద్దాము. ఇప్పుడు మనం క్లాజ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. వెల్, ఇఫ్ షీ కమ్స్ ఐ విల్ మీట్ హర్. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక సెంటెన్స్ అండి. సెంటెన్స్, సింగిల్ సెంటెన్స్ ఇది. మళ్ళీ ఈ సింగిల్ సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇఫ్ షీ కమ్స్ అన్నది ఒక పార్ట్, ఐ విల్ మీట్ హర్ అన్నది ఇంకొక పార్ట్. టోటల్గా 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ ఇఫ్ షీ కమ్స్ అంటే ఒకవేళ ఆమె వస్తే నేను ఐ విల్ మీట్ హర్, ఆమెని నేను కలుస్తాను. ఇక్కడ చూడండి క్లాజ్ ఇది ఒక క్లాజ్ అవుతుంది అండ్ ఇది ఇంకొక క్లాజ్ అవుతుందండి. ఇట్లా 2 క్లాజులు ఉన్నాయి ఒకే సెంటెన్స్లో. ఒక సెంటెన్స్లో ఒక క్లాజ్ ఉండొచ్చు, 2 క్లాజులు ఉండొచ్చు, 3 క్లాజులు కూడా ఉండొచ్చు, 3 కన్నా ఎక్కువ క్లాజులు కూడా ఉండొచ్చు. కానీ అలాంటివి చాలా రేర్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి మై నేమ్ ఈజ్ భీమరాము. ఇది ఒక సెంటెన్స్ అండి. వెల్, ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక క్లాజ్ కూడా. ఎస్, అంటే క్లాజ్ అంటే ఏమీ లేదండి, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, దాన్నే మనం క్లాజ్ అంటాం. ప్రతి సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది కదా. ఎస్, అంటే ప్రతి సెంటెన్స్ కూడా క్లాజ్ అవుతుంది. వెల్, ఇక్కడ ఒక సెంటెన్స్ అండి. ఒక సెంటెన్స్లో ఒక క్లాజ్ ఉండొచ్చు, 2 క్లాజులు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. మళ్ళీ చూడండి ఇక్కడ మనకి ఇది ఒక క్లాజ్ అనుకున్నాం, బ్లూ కలర్లో ఉన్నది. షీ సబ్జెక్ట్ అయింది, కమ్స్ వర్బ్ అయ్యింది. సో ఇది ఒక క్లాజ్. మళ్ళీ ఐ సబ్జెక్ట్ అయింది, విల్ మీట్ వర్బ్ అయ్యింది. సో క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉన్న పార్ట్నే మనం క్లాజ్ అంటాం. అంటే ఇంకా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే సెంటెన్స్ అండి, లేదా పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక వాక్యము లేకపోతే వాక్యంలోని భాగము. చూడండి ఇదంతా ఒక సెంటెన్స్. ఇప్పుడు చూడండి ఈ వాక్యంలోని ఒక భాగం చూడండి, ఇది క్లాజ్ అయ్యింది అండ్ ఇంకొక భాగం ఇంకొక క్లాజ్ అయ్యింది. వెళ్ళండి మళ్ళీ ఇది క్లాజ్. అండ్ ఇలా వెన్ యూ ఆర్ రెడీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం క్లాజ్ మీద. ప్లీజ్ కాల్ మీ. చూడండి వెన్ యూ ఆర్ రెడీ అంటే నీవు రెడీగా ఉన్నప్పుడు దయచేసి నాకు కాల్ చెయ్యి అంటున్నారు. ఇదంతా సింగిల్ సెంటెన్స్ కదా.
ఈ సింగిల్ సెంటెన్స్లో చూడండి, ఇది ఒక క్లాజ్ అయ్యింది. వెన్ యూ ఆర్ రెడీ ప్లీజ్ కాల్ మీ అన్నది ఇంకొక క్లాజ్ అయ్యిందండి. ఇక్కడ చూడండి, క్లాజ్ అనుకున్నామంటే యూ సబ్జెక్ట్ వచ్చింది, ఆర్ ఎస్ వర్బ్ వచ్చింది. చూడండి, సబ్జెక్టు వర్బ్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, కాల్ వర్బ్ వచ్చింది. ఇక్కడ యూ అన్నది సబ్జెక్ట్ అండి, ఒమిట్ చేస్తుంటాం జనరల్గా. ఇవి ఇంపరేటివ్ సెంటెన్సెస్, ప్లీజ్ యూ కాల్ మీ అలా. సో ఇక్కడ కూడా మనకి సబ్జెక్ట్ ఉందండి, హిడెన్ సబ్జెక్ట్. సో ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి, అడ్వర్బ్ క్లాజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రతి టైప్కి ఫంక్షన్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ ఇంకొకటి సబార్డినేటింగ్ కంజంక్షన్ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. మనం ఇక్కడ మనకి తీసుకోబోతుంది ఏంటంటే టైప్స్, ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఇక చూడండి 1 2 3 4 5 6 7 8 9 టైప్స్ ఉన్నాయండి. 9 టైప్స్ ఆఫ్ అడ్వర్బ్ క్లాజెస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతిదీ కూడా క్లియర్ కట్గా, ఎక్కడ ఏ పాయింట్ని మిస్ అవ్వద్దండి. ఫస్ట్ అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ టైప్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ టైప్ అండి, అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ టైం, ఇది ఒకటి. ఓకే ఫైన్. మళ్ళీ సెకండ్ వన్ ఏంటో చూద్దాం మనం. వీటి ఫంక్షన్స్, వీటి ఎగ్జాంపుల్స్ కూడా మనం లర్న్ చేయబోతున్నాం. అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ ప్లేస్ అండి. చూడండి, ఫస్ట్ వన్ మనకి టైం వచ్చింది. సెకండ్ వన్ ఏంటంటే అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ ప్లేస్, ప్లేస్ వచ్చింది చూడండి సెకండ్ వన్. మళ్ళీ థర్డ్ వన్ ఏమొస్తుందో చూద్దాం. నెంబర్ 3 వచ్చేసి మనకి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్ వస్తుందండి. మేనర్, ఎస్, దిస్ ఈజ్ ద థర్డ్ టైప్. లెట్ us మూవ్ ఆన్. మళ్ళీ మనకి ఫోర్త్ టైప్లో ఏమొస్తుంది, ఫోర్త్ టైప్లో మనకి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ వస్తుందండి. దిస్ ఈజ్ ద ఫోర్త్ టైప్, రీజన్ వచ్చింది చూడండి ఇక్కడ మనకి. మళ్ళీ ఫిఫ్త్ వన్ ఏంటో చూద్దాం. ఫిఫ్త్ వన్లో మనకున్నది ఏంటి అంటే అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్, అక్కడ వచ్చింది కదా ఫోర్త్లో. ఫిఫ్త్ వన్లో రిజల్ట్, ఇక్కడ మనకి రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ తర్వాత పర్పస్, దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్, పర్పస్. నేమ్స్ తెలుసుకుంటున్నాం ఫస్ట్ మనం, ఆ 9 నేమ్స్. తర్వాత వాటి గురించి 1 by 1 క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ఇంకా ఉన్న డౌట్స్ అన్నీ పోతాయండి. చాలామంది అడిగారు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి, క్లాజెస్ అంటే ఇప్పటికీ చాలామంది ఆ పేరు వినగానే భయపడుతుంటారు. అట్లుంటాయి కొన్ని టాపిక్స్. అలాంటి టాపిక్స్ని మేము చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మళ్ళీ కంపారిజన్ చూసాము, కంపారిజన్ తర్వాత కన్సెషన్, అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ కన్సెషన్. అండ్ లాస్ట్ వన్ అండి అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ కండిషన్. చూడండి, ఇవి మనకి ఉన్న 9 అడ్వర్బ్ క్లాజెస్. ఈ 9 అడ్వర్బ్ క్లాజెస్ ఒకసారి క్విక్గా వీటి నేమ్స్ అన్నింటినీ ఇప్పుడు మనం చూసేద్దాం వితౌట్ ఎనీ డిలే. ఆర్ యు రెడీ? మళ్ళీ మీరందరు రెడీగా ఉన్నారని అనుకుంటున్నాం. ఎస్ అండి, 9 ఉన్నాయి కదా, ఆ 9ని ఒకసారి చూద్దాం. చూడండి, అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం, ప్లేస్, మేనర్, రీజన్, రిజల్ట్, పర్పస్, కంపారిజన్, కన్సెషన్, కండిషన్. ఎందుకు ఈ నేమ్స్ వచ్చాయి, ప్రతి దానికి ఉన్న డెఫినేషన్ ఏదో మనం ఇప్పుడు లర్న్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. లెట్ us స్టార్ట్ ఇట్ నౌ. సో అండ్ ఇక్కడ మళ్ళీ ఏదానికన్నా ఏమన్నా మళ్ళీ నేమ్స్ 2 నేమ్స్ ఉన్నాయా అన్నది కూడా చూసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మీరు ఒక బుక్లో చదివిండొచ్చు, మళ్ళీ దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అన్నా ఉండొచ్చు, లేకపోతే క్లాజ్ అన్నా ఉండొచ్చు అండి. ఎస్, 2 నేమ్స్ ఒకటే అండి. రీజన్ అన్నా కాజ్ అన్నా మనం ఒకటేగా కన్సిడరేషన్ తీసుకుంటాం, అక్కడ ఎలాంటి చేంజ్ ఉండదు. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ ఉండొచ్చు, లేదంటే కాన్సిక్వెన్స్ కూడా ఉండొచ్చు అండి. 2 నేమ్స్ ఉంటాయి.
అంటే రిజల్ట్ అన్నా కాన్సిక్వెన్స్ అన్నా ఒకటే, కానీ పేర్లు మాత్రం డిఫరెంట్. మళ్ళీ ప్రతి అడ్వర్బ్ క్లాస్ని మనం ఎలా గుర్తుపట్టాలి, వీటికి కావాల్సిన సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఏంటో చూడబోతున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు చూడండి, మీరు ఫోకస్ పెట్టాల్సిందంతా కూడా ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీద ఫోకస్ పెట్టండి. నేను తీసుకోబోయే ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, ఐ విల్ గివ్ ద బుక్ వెన్ ఐ సీ యూ టుమారో మార్నింగ్. ఇదండి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ సెంటెన్స్. చూడండి, ఐ విల్ గివ్ ద బుక్ వెన్ ఐ సీ యూ టుమారో మార్నింగ్. ఇక చూడండి, ఐ విల్ గివ్ ద బుక్, ఇది ఒక క్లాజ్ అండి. ఐ విల్ గివ్ ద బుక్ అంటే మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ అంటే దానంతకి అది మీనింగ్ ఇస్తుంది. అంటే డిపెండెంటా ఇండిపెండెంటా? ఇండిపెండెంట్ అంటే మీనింగ్ ఓన్గా ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, వెన్ ఐ సీ యూ టుమారో మార్నింగ్, నేను నిన్ను రేపు ఉదయం కలిసినప్పుడు, కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం లేదు కదా, కాబట్టి దీన్ని మనం డిపెండెంట్ అంటాం. ఒకటి ఇండిపెండెంట్ అవుతుంది, ఒకటి డిపెండెంట్ అవుతుంది. ఖచ్చితంగా అడ్వర్బ్ క్లాజ్లో ఏ అడ్వర్బ్ క్లాజ్ తీసుకున్నా ఒకటి డిపెండెంట్, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ అండి. సో క్లాజ్లో రెండు రకాలు, మనం క్లాజ్లు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ క్లాజ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అండ్ వర్బ్ వచ్చే పార్ట్ సెంటెన్స్లో, దాన్నే క్లాజ్ అంటాం. మళ్ళీ క్లాజ్లో రెండు రకాలు చూడండి, ఇది క్లాజ్ అయింది, ఎందుకు సబ్జెక్ట్ ఐ వచ్చింది, విల్ గివ్ వర్బ్ వచ్చింది. తర్వాత ఇంకొక క్లాజ్ ఐ సబ్జెక్ట్ అయింది, సి వర్బ్ అయింది. మళ్ళీ టూ ఉన్నాయి కాబట్టి, టూ క్లాజెస్ ఉన్నాయి కాబట్టి మనం కలర్స్ డిఫరెంట్గా తీసుకుందాం. ఇది చూడండి, సో అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం బ్లూ కలర్లో ఉన్నది చూడండి, ఇది కాదు ఇదిగో, ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ బ్లూ కలర్, బ్లూ కలర్లో ఉన్నదే అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. ఎందుకు దీన్ని అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటున్నామంటే ఇక్కడ చూడండి, వెన్ ఐ సీ యూ టుమారో మార్నింగ్ సమయాన్ని తెలియజేస్తుంది కదా, సో ఇట్ షోస్ టైం అండి, సమయాన్ని తెలియజేసే క్లాజ్ ఇది, కాబట్టి దీన్ని అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటాము. అండ్ ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ని మనం ఇంకో రకంగా కూడా రాయొచ్చు. చూడండి, ఫస్ట్ మనకి మెయిన్ క్లాజ్ వచ్చింది కదా, మెయిన్ క్లాజ్ తర్వాత మనకు వచ్చింది ఏంటి, ఈ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. ఎస్, దీన్ని మనం రివర్స్లో కూడా రాసుకోవచ్చు అండి. రివర్స్లో కూడా రాసుకోవచ్చు అంటే ఏంటి, ఫస్ట్ ఈ వెన్ ఐ సీ యూ టుమారో మార్నింగ్ అని తీసుకొని తర్వాత ఐ విల్ గివ్ ద బుక్ అని రాసుకోవచ్చు అండి. ఈ విధంగా ప్రతి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంకి పాసిబుల్ అవుతుంది. అంటే చూడండి క్లియర్ కట్గా, ఐ విల్ గివ్ ద బుక్ వెన్ ఐ సీ యూ టుమారో మార్నింగ్ ఇలా రాయొచ్చు, లేదంటే సెంటెన్స్ని వెన్ ఐ సీ యూ టుమారో మార్నింగ్తో బిగిన్ చేసుకొని ఐ విల్ గివ్ ద బుక్తో ఎండ్ చేసుకోవచ్చు. చూద్దాం, వెన్ ఐ సీ యూ టుమారో మార్నింగ్ ఐ విల్ గివ్ ద బుక్ అయిపోయిందండి. అలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఇది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా పాసిబుల్ అవుతుందండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం ఈ వెన్ ఉంది చూడండి, ఈ వెన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. అంటే ఐ విల్ గివ్ ద బుక్, ఐ సీ యూ టుమారో, ఈ టూ ఐడియాస్ని జాయిన్ చేయడానికి యూజ్ చేసిన వర్డే అండి వెన్. అసలు ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి, సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమీ లేదండి. ఇక చూడండి, ఇది ఒక క్లాజు, ఇక్కడ ఉన్నది ఒక క్లాజ్, గ్రీన్ కలర్లో ఉన్నది ఒక క్లాజ్, బ్లూ కలర్లో ఉన్నది ఇంకొక క్లాజ్. ఈ రెండు క్లాజ్లని కలుపుతున్న వర్డే ఈ వెన్. దీన్ని సబార్డినేటింగ్ ఎందుకన్నాము అంటే, ఇది మెయిన్ క్లాజ్ గ్రీన్ కలర్లో ఉన్నది అంటే ఇండిపెండెంట్ క్లాస్, బ్లూ కలర్లో ఉన్నది డిపెండెంట్ క్లాస్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఇండిపెండెంట్ డిపెండెంట్ అలా అండి. సో ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని కలిపే కంజంక్షన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాము. చూడండి, సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఒక డిపెండెంట్ క్లాజ్ని ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ని కలుపుతుంది. అంటే రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయండి.
వాటినే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఇక్కడ మనకి రావాల్సిన సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంలో మనకి ఎలాంటివి వస్తుంటాయంటే వెన్ లేదా వెన్ ఎవరన్నా వస్తుంది, లేదంటే వైల్ వస్తుంది, లేదా ఏఎస్ యాజ్ సమయాన్ని తెలియజేసేవండి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ కనెక్టర్స్ని మనం అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంలో ఉపయోగిస్తాము. బిఫోర్, ఆఫ్టర్, సిన్స్ అండి. వెల్, ఎప్పుడైనా సరే మనకి ఈ కనెక్టర్ వచ్చినప్పుడు జనరల్గా అది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అవుతుంది. ఎందుకు అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటే చూడండి ఇవన్నీ సమయాన్ని తెలియజేస్తాయి కాబట్టి ఫినిష్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అవుతుందండి. ఓకే, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాం, మళ్ళీ ఒకసారి వినండి. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంలో ఇంకా మన ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. యాజ్ సూన్ యాజ్ ద చైల్డ్ సా హిస్ ఫాదర్ he ran to hug him. As soon as the child saw his father, he ran to hug him. చూడండి, as soon as చూసిన వెంబడే చిన్న బాబు వాళ్ళ ఫాదర్ని హగ్ చేసుకోవడానికి పరిగెత్తాడు. ఇలా we finished supper just before the earthquake struck. చూడండి, earthquake రాకముందు జస్ట్ బిఫోరే చేసాము అని బిఫోర్ అన్నది వచ్చింది. సో ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇంకా ఈ టాపిక్ మీద మీకు క్లియర్ కట్ కావాలి అంటే నా క్లాస్ని బుక్ చేసుకోండి. సింపుల్గా ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేసుకుంటూ క్లియర్గా ఇంకా కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మళ్ళీ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్కి వెళ్దామండి. సో ఇవన్నీ చూడండి మనకి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంలో వస్తాయి. మళ్ళీ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్లో ఏమొస్తాయి అన్నది ఎగ్జాంపుల్ తీసుకోబోతున్నాం. చూడండి, ఇప్పుడు మనం హీ హిడ్ ద మనీ, అతను డబ్బు దాచాడు. ఓకే, ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వేర్ నోబడీ వుడ్ ఫైండ్ ఇట్. ఇక్కడ చూడండి, వేర్ అన్నది ఒక కనెక్టర్. ఈ కనెక్టర్ ఏం చేస్తుంది మనకి హీ హిడ్ ద మనీ నోబడీ వుడ్ ఫైండ్ ఇట్ అన్న టూ పార్ట్స్ని కంబైన్ చేస్తుంది. సో ఇది మనకి ఇక్కడ అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ ఎందుకైందో అన్నది డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ వేర్ అంటే ప్లేస్ని తెలియజేస్తుంది కదా, కాబట్టి మనకి ఇది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అవుతుందండి. అంటే అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ ఎప్పుడైనా సరే స్థలాన్ని సూచిస్తుంది. ఇదంతా కూడా అడ్వర్బ్ క్లాజ్ అండి. ఈ టాపిక్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అండి. ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని ఉంటాయి. ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఒకటి సబార్డినేటింగ్ అంటే ఒకటి మెయిన్ క్లాజ్, ఒకటి డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుందండి. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లోని ఒక టాపికే ఈ అడ్వర్బ్ క్లాజ్. సో ఎందుకు ప్లేస్ అయిందో ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. వెల్, మళ్ళీ ఇక్కడ ఇంకొక కీ పాయింట్ చూద్దాం మనం. వేర్ నోబడీ వుడ్ ఫైండ్ ఇట్. ఎస్, ఇది మనకి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అయింది. ఇక్కడ మనకు రావాల్సిన కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటో చూద్దాం. చూడండి, వేర్ వస్తుంది, తర్వాత వేర్ ఎవర్ వస్తుందండి. ఇక్కడ మనకి జనరల్గా రెండు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే తెలుసు కదా, ఒక డిపెండెంట్ క్లాజ్, ఒక ఇండిపెండెంట్ క్లాజ్. బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా ఇండిపెండెంట్ క్లాజ్లు అండి. ఇప్పుడు తీసుకుపోయే ఎగ్జాంపుల్స్లో గ్రీన్ కలర్లో ఉన్నాయి డిపెండెంట్, బ్లూ కలర్ ఇండిపెండెంట్, గ్రీన్ కలర్ డిపెండెంట్. చూడండి, వేర్ నోబడీ వుడ్ ఫైండ్ ఇట్ దానంతకు అది మీనింగ్ ఇవ్వదు, కానీ హీ హిట్ ద మనీ దానంతకు అది మీనింగ్ ఇస్తుంది కాబట్టి అది ఇండిపెండెంట్ అయ్యింది. వెల్, మళ్ళీ అక్కడ మనం చూసాము కనెక్టర్స్ని కూడా. కనెక్టర్స్ అంటే ఏం లేదు, అక్కడ కంజంక్షన్స్ని కూడా చూసాం. మళ్ళీ వెన్ లేదా వెన్ ఎవర్ అన్నది వస్తుందండి. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి అనుకుంటే, దే బిల్ట్ దేర్ హౌస్
where the two rivers meet. Wherever you go, I will follow you. ఇది మీకు తెలిసిందే కదా, ఇది ప్లేస్ తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అంటున్నామండి. మళ్ళీ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ కెనాట్ స్పీక్. ఎస్, హౌ దే స్పీక్. వెల్, చూడండి ఇక్కడ హౌ అన్నది ఒక కనెక్టర్ అండి. ఈ కనెక్టర్ని మనం గ్రీన్ కలర్లో తీసుకుందాం. దే స్పీక్ సబ్జెక్టు, దే వర్బ్ స్పీక్ వచ్చేసింది. ఇది అడ్వర్బ్ క్లాజ్, హౌ దే స్పీక్. అండ్ ఐ కెనాట్ అన్నది ఒక క్లాజ్, రెండు క్లాజులు ఉన్నాయి. ఈ రెండు క్లాజులని మనం హౌతో కలిపాము. ఈ హౌవే ఇక్కడ మనకి కనెక్టర్, కంజంక్షన్. చూడండి, ఐ కెనాట్ స్పీక్, హౌ దే స్పీక్ అంటే ఏం తెలియజేస్తుంది కదా, చూడండి ఈ పేరులోనే ఉంది కదా. మేనర్ అంటే ఒక పని ఎలా జరిగింది అంటే హౌ ది యాక్షన్ ఈజ్ డన్ అన్నది తెలియజేస్తుంది. చూడండి, హౌ దే స్పీక్, వాళ్ళు ఎలా మాట్లాడతారో నేను అలా మాట్లాడలేను అని తెలియజేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనం చాలా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. యూ కెన్ పెయింట్ ద వాల్స్ హౌ ఎవర్ యూ లైక్. మై ఫాదర్ ఆల్వేస్ వాంట్స్ us టు బిహేవ్ యాజ్ హీ డస్. అండ్ ఇక్కడ మనకి రావాల్సిన సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటో చూద్దాం. హౌ వస్తుంది, మేనర్ని తెలియజేస్తుందండి అంటే ఒక పని ఎలా జరిగింది అని, లేకపోతే యాజ్ వస్తుంది, లేదంటే యాజ్ ఇఫ్. ఇంకొకటి కూడా ఉందండి, అదేంటంటే యాజ్ దో అయినట్లుగా, యాజ్ ఇఫ్ అయినట్లుగా, యాజ్ దో అయినట్లుగా. ఈ విధంగా మనం వీటిని యూస్ చేసుకొని ఫ్రేమ్ చేసే క్లాజెస్ని అడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ మేనర్ అంటాము. వెల్, నెక్స్ట్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ లేదా కాజ్ని తెలియజేసే ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీజన్ అంటే ఏంటి, కారణాన్ని తెలియజేశాను. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, నేను నా ఇంగ్లీష్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్నాను. బికాస్. బికాజ్ అంటే ఏంటి, కారణాన్ని తెలియజేస్తుంది కదా. బికాస్ ఐ వాంట్ టు గో అబ్రాడ్. అబ్రాడ్, నేను ఫారెన్ కంట్రీకి వెళ్ళాలి కాబట్టి నేను నా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక చూడండి, ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. ఇది ఒక క్లాస్, కంప్లీట్ మీనింగ్ ఇచ్చేస్తుంది కాబట్టి రైట్, నో ప్రాబ్లం. ఇది ఇండిపెండెంట్ క్లాస్. బికాజ్ ఐ వాంట్ టు గో టు అబ్రాడ్, ఈ బికాజ్ని కూడా ఇక్కడనే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బికాజ్ ఐ వాంట్ టు గో టు అబ్రాడ్, ఇది ఒక కనెక్టర్ ఉంది బికాజ్ అన్నది, కాబట్టి ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు, అది సబార్డినేటింగ్ కనెక్టర్. సో దిస్ ఈజ్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఎందుకు, బికాజ్ ఐ వాంట్ టు గో అబ్రాడ్, ఈ పార్ట్ ఏం తెలియజేస్తుంది, రీజన్ని తెలియజేస్తుంది, కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అంటాం. ఇట్ షోస్ రీజన్ అండి, ఆ పేరులోనే ఉంది చూడండి, మనకి ఆ పేరే సజెస్ట్ చేస్తుంది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అంటే ఏంటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద గేమ్ వాస్ క్యాన్సల్డ్ బికాస్ ఇట్ వాస్ రైనింగ్. ఐ డిడ్ంట్ గో టు స్కూల్ ఎస్టర్డే బికాస్ ఐ హ్యాడ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి. మళ్ళీ ఇక్కడ మనకు రావాల్సిన కనెక్టర్స్ ఏంటి అంటే బికాస్, సిన్స్ అండ్ యాజ్, ఈ 3 వస్తాయండి. ఇవి ఎప్పుడు కూడా కారణాన్ని లేదా కాజ్ అంటే రీజన్ని కానీ కాజ్ని కానీ తెలియజేసే కనెక్టర్స్. వెల్, మళ్ళీ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ అంటే ఫలితాన్ని తెలియజేయడం అండి. రిజల్ట్ అన్న కాన్సిక్వెన్స్, కాన్సిక్వెన్స్ అంటే ఫలితాన్ని తెలియజేసేది అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇట్ వాస్ such a difficult exam, it was such a difficult exam that even the best student even that not even the best student could pass it. The best student ఇక్కడ in the class పెట్టుకుందాం.
ఇన్ ద క్లాస్. ఇది క్లాస్ అండి, క్లాస్ వేరు క్లాస్ వేరు. క్లాస్ అంటే తెలుసు కదా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, 10th క్లాస్ ఇలా. వెల్ మళ్ళీ ఇక్కడ చూడండి మనకి దట్ నాట్ ఈవెన్ ద బెస్ట్ స్టూడెంట్ కుడ్ పాస్ ఇట్. ఇది ఒక క్లాస్. ఇట్ వాజ్ సచ్ ఎ డిఫికల్ట్ ఎగ్జామ్. ఇది ఇంకొక క్లాస్. సో ఇక్కడ కూడా 2 క్లాసులు ఉంటాయండి. అడ్వర్బ్ క్లాస్ అంటే ఖచ్చితంగా మనకి 2 క్లాసులు ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. వెల్ మళ్ళీ ఇక్కడ మనకి వచ్చిన కనెక్టర్స్ ఏంటి? వెల్ కనెక్టర్స్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. సచ్ అంటే ఇండిపెండెంట్ క్లాస్లో ఒక పార్ట్ ఉంటుంది, డిపెండెంట్ క్లాస్లో ఇంకొక పార్ట్ ఉంది. అంటే సచ్ దట్ అండి. సో ఎందుకు దీన్ని రిజల్ట్ అంటున్నాము అంటే రీజన్ని తెలియజేస్తుంది కాబట్టి. క్లియర్ కట్గా చూడండి, మనకి ఫంక్షన్ అక్కడ మనకి పేరులోనే ఉంది చూడండి. ఇట్ వాస్ సచ్ ఏ డిఫికల్ట్ ఎగ్జామ్ దాట్. డిఫికల్ట్ ఎగ్జామ్ కాబట్టి బెస్ట్ స్టూడెంట్ కూడా పాస్ అవ్వలేకపోయాడు. వెల్ మళ్ళీ ఇక్కడ ఉన్న మనకి కనెక్టర్స్ ఏంటో ఫోకస్ పెడదాం. సో దట్ వస్తుందండి, సో దట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న అన్నీ కూడా ఒకటి మెయిన్ క్లాస్లో వస్తుంది, ఒకటి సబార్డినేట్ క్లాస్లో వస్తుంది. సచ్ దట్ యూస్ చేసుకుంటాం. సో ఇలా అండి. సో దట్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ మీరు సో ఈజ్ యూజ్డ్ విత్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అన్ అడ్వర్బ్ ఇన్ ద మెయిన్ క్లాస్. సో వస్తే మెయిన్ క్లాస్లో ఒక అడ్జెక్టివ్తో వాడాలండి. సోతో తీసుకుందాం. ద టీ వాజ్ సో హాట్ దట్ ఐ డిడ్ంట్ డ్రింక్ ఇట్. సి ద టీ వాజ్ సో హాట్ దట్, అలా హాట్ అన్నది అడ్జెక్టివ్ కాబట్టి సో అలా మనం తీసుకోవాల్సి వచ్చిందండి. అండ్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. వాట్ ఈస్ దిస్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్? ఓకే రైట్. హీ హిడ్ అంటే దాక్కోవడం అండి. బిహైండ్ ఏ ట్రీ. హీ హిడ్ బిహైండ్ ఏ ట్రీ సో దట్ ద police would not see him. రైట్. చూడండి ఇక్కడ మనకి హిడ్ బిహైండ్ ఏ ట్రీ, ఇది ఒక క్లాస్. వెల్ ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత సో దట్ ద పోలీస్ వుడ్ నాట్ సీ హిమ్, ఇది ఇంకొక క్లాస్. ఇక్కడ మళ్ళీ 2 క్లాసులు వచ్చాయి. ఈ 2 క్లాసులు ఏంటి అంటే మనకి పర్పస్ని తెలియజేస్తున్నాయి. ఎస్, క్లియర్ కట్గా మనకి పర్పస్ కాని తెలియజేస్తున్నాయి కాబట్టి దీన్ని అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ అంటాం. అండ్ ఇంతకుముందు చూడండి మనకి ఇక్కడ వచ్చే కనెక్టర్ ఏంటి అంటే సో దట్. పక్కలే వస్తాయి ఇలా 2 సో దట్ పక్కలో వస్తాయి. అది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ అవుతుంది. వెల్ అండ్ ఇక్కడ చూడండి సో దట్ గ్యాప్ వస్తుంది. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్లో సోకి దట్కి గ్యాప్ వస్తుంది. అంటే ద టీ వాజ్ సో దట్ అనం కదా, సో హాట్ అంటాం. కానీ సో దట్ అని పక్కలో వచ్చినప్పుడు వెంబడి ఎలాంటి వర్డ్ రాకుండా 2 పక్కలో వస్తే పర్పస్, రెండింటి అంటే సో తర్వాత అడ్జెక్టివ్ వస్తే రిజల్ట్ వస్తుందండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదండి, అక్కడికి ఇక్కడికి కనెక్టర్స్ సేమ్ ఉంటాయని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వెల్ మళ్ళీ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇంతకుముందు ఇది పర్పస్ని తెలియజేస్తుంది కాబట్టి ఎందుకైనా దాక్కున్నాడు, పోలీసులు చూడకుండా ఉంటారు, పర్పస్ని తెలియజేసింది కదా. సో ఆ విధంగా మనం యూస్ చేస్తాము. షీ రన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం చూడండి. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతుంది. షీ రన్స్ ఫాస్టర్ దాన్ హర్ సిస్టర్ రన్స్ అని మళ్ళీ తీసుకోదండి, రిపీట్ చేయొద్దండి. జనరల్గా ఇంగ్లీష్ వాళ్ళు అలా రిపీట్ చేయరు. డస్ ఇలా డూ ఫామ్. హర్ సిస్టర్ డస్. చూడండి
షీ రన్స్ ఫాస్టర్ దెన్ హర్ సిస్టర్ డస్. దెన్ హర్ సిస్టర్ డస్. ఇదండి మనకి ఒక క్లాజ్. ఇదే అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ అయింది. అండ్ షీ రన్స్ ఫాస్టర్ అన్నది ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ప్రతి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం కానీ ఏ అడ్వర్బ్ క్లాజ్ ఉన్నా అది మనకి డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అంటే తనంతకి తాను మీనింగ్ ఇవ్వదు, మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి మీనింగ్ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం కనెక్టర్స్ చూద్దాం. ఇక్కడ మనకి జనరల్గా వచ్చే సబార్డినేటింగ్ కనెక్టర్ ఏంటంటే యాజ్ ఇట్లా, లేకపోతే ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా దాన్, ఇలాంటివి వస్తుంటాయండి. ఇక్కడ THAN దాన్, వీటినే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. యాజ్తో తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. హీ వాజ్ యాజ్ టైర్డ్ ఆఫ్టర్ ద హైక్ యాజ్ హిజ్ బ్రదర్ వాస్. He was as tired after the hike as his brother was. ఇలా యాజ్ తీసుకున్నాం మనం. అండ్ ఇక్కడ మనకి తెలియజేయడం ఏంటంటే కంపారిజన్ని చూడండి, కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ అని చెప్పేస్తున్నాం. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ నౌ లెట్ us see this. Well, just a minute. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ అడ్వర్బ్ క్లాజెస్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంకా మనకి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ ఉంది. అండ్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ తర్వాత ఓకే ఫైన్, మళ్ళీ ఇక్కడ మనకి కొద్దిగా ఇబ్బంది అయింది కదా, దీన్ని సెట్ చేసేసుకుందాం. మళ్ళీ మనం రిమైనింగ్ అన్నది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనకు కాస్త ఓకే నో ప్రాబ్లం. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అంటే ఇక్కడ మనకి ఆల్దో, ఈవెన్ దో, దో ఇవి వస్తుంటాయండి. ఎందుకు వీటిని అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అంటాము అంటే అన్ఎక్స్పెక్టెడ్ జరిగింటుంది అక్కడ, కాబట్టి సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్. కష్టపడ్డాడు కానీ ఫెయిల్ అయ్యిండు, అన్ఎక్స్పెక్టెడ్ కదా కష్టపడినవాడు ఫెయిల్ అవ్వడం, కాబట్టి దీన్ని అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అంటాం. దీంట్లో మనకి జనరల్గా ఆల్దో, దో, ఈవెన్ దో అన్న కనెక్టర్స్ ఉంటాయండి. ఇంకొకటి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. చూడండి, ఈ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్లో మనకి జనరల్గా కండిషన్ పెడుతుంటారు, అంటే ఒక షరతు. దీంట్లో ఇఫ్ కానీ అన్లెస్ కానీ వాడుతుంటారు. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. చూడండి, ఇఫ్ వచ్చింది కాబట్టి మనకి ఇది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్, లేదా అన్లెస్ కూడా వస్తుంది. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అండి. లాస్ట్ మనం అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్కి మేము క్లారిఫికేషన్స్ ఇస్తామండి. అండ్ ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్, మోర్ ఎగ్జాంపుల్స్, ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మేము ఖచ్చితంగా వాటికి ఆన్సర్స్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.